వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం మోకాలు నొప్పి, వెన్ను నొప్పి అనేది ఎక్కువగా పెద్ద వయసు వారిలో వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారిలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి గల కారణం ఏంటి, అలాగే పరిష్కారం ఏంటి అనేది మనం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధీరజ్ కుమార్ గారు, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. ఆయన అడిగి సమస్యలు పరిష్కారాలు తెలుసుకుందాం. సార్, ఇది సర్జరీ కాకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? సో యూజువల్లీ నడుము నొప్పి అనగానే ఎంఆర్ఐ ఆర్ ఎక్స్రే తీసేయడము, ఆ డిస్క్ జారింది అని చెప్పేసి ఆపరేషన్ చేసేసి ఆ డిస్క్ రిమూవ్ చేసేయడం అదే ట్రీట్మెంట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పేషెంట్ యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. నడుము నొప్పి దేనివల్ల వస్తుంది ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామినేషన్లో మనకి సయాటికా తత్వం యొక్క లక్షణాలు ఉన్నాయా, లేకపోతే ఆ ఫేసైడ్ జాయింట్ వల్ల పెయిన్ వస్తుందా, లేకపోతే తుంటి బోన్ అరగడం వల్ల పెయిన్ వస్తుందా, లేకపోతే డిస్క్ టేర్ అవడంతో పెయిన్ వస్తుందా, ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. ఆర్ జస్ట్ వేక్ మజిల్ వల్ల పెయిన్ వస్తుందా, ఇవి మూల కారణం తెలుసుకుంటే దాన్నే ట్రీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డిస్క్ జారింది అనుకోండి, డిస్క్ జారి నరం మీద ప్రెషర్ ఒత్తిడి పడడంతో సయాటికా అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే లేజర్ పద్ధతి ద్వారా ఆ నరం యొక్క వాపుని తగ్గిస్తాం అన్నమాట. సో దీంతో ఆ నరం యొక్క సరౌండింగ్ ఉన్న ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉంటాయి, దానివల్ల నరం అనేది బాగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. సో మనం లేజర్ పద్ధతి ద్వారా దాన్ని మనం హీల్ చేస్తాం. ఇంకొంతమందికి పిఆర్పి పద్ధతి ద్వారా డిస్క్ ఏదైతే టేర్ అయిందో దాన్ని మనము పిఆర్పి పద్ధతి ద్వారా దాన్ని ఇంజెక్షన్ చేసి దాన్ని నయం చేసుకోవచ్చు. సార్, ఇది సయాటికా వల్ల అలాంటి ఒకవేళ సయాటికాని మనం నెగ్లెక్ట్ చేస్తే ముందు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఈ నొప్పి వస్తుంది కదా, మనకి సర్జరీ ఎందుకులే, లేకపోతే ట్రీట్మెంట్ ఎందుకులే, పడుకుంటే నయమైపోతుంది, కొన్ని రోజులు గోళీలు వేసేసుకుందాం బాగుంటుంది అనుకుంటే ఏమవుతుంది, పెయిన్ నొప్పి ఉన్నంతసేపు మన నొప్పి మాత్రలు వేసుకునే ఉంటాం. సో దానివల్ల మనకి ఏం నొప్పి తగ్గుతుంది అనిపిస్తుంది అప్పటికప్పుడు. లోపల జరిగే డ్యామేజ్ మనకు అప్పుడు తెలియదు. ఏమో ఇలాగా మనం నొప్పి గోళీలు వేసుకుంటామంటే కిడ్నీ మీద బాగా డ్యామేజ్ అవుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ నొప్పిని ఇలాగే వదిలేస్తే కాళ్ళు బరువు అయిపోవడము, యూరిన్ మోషన్ తెలియకుండా వెళ్ళిపోవడం, కానీ కాళ్ళు మొద్దుబారిపోవడము, నడవలేకపోవడము, ఇంకా బెడ్ మీదే ఉండిపోయే పరిస్థితి వస్తుంది. సార్, ఇప్పుడు ఈ సయాటికా రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి. ఎట్లా అంటే కరెక్ట్ మనం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడము, ప్రాపర్ న్యూట్రిషన్ ఫాలో అవ్వడం, అంటే కాల్షియం, వైటమిన్ డి ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఎక్సర్సైజెస్ చేయడం, దీనివల్ల బ్యాక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. ఈ స్ట్రెంథనింగ్ తోటి మనకి వెన్నపూస మీద ఎక్కువ భారం పడకుండా ఆ మజిల్స్ అనేవి ఆ రోల్ తీసుకుంటాయి. అండ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ కాకుండా మంచి వ్యాయామం, స్ట్రెచ్చింగ్ అవి చేసుకుంటూ ఉండాలి. ప్రొలాంగ్డ్ సెట్టింగ్ కానీ, అంటే కంటిన్యూస్గా కూర్చోవడం, కంటిన్యూస్గా నుంచోవడం, కంటిన్యూస్గా పడుకోవడం అనేది మంచిది కాదు. అలాగా ఎక్కువసేపు కూర్చునే విధంగా వర్క్ ఉంటే గంటకి 15-20 మినిట్స్ బ్రేక్ తీసుకుని కాసేపు వాక్ చేయడం కానీ, మూమెంట్ చేసుకుని వస్తే స్పైన్ అనేది హెల్దీగా ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.